శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం ధనుస్సు రాశి ఫలితాలు. ఈ వారం వీరికి గ్రహచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు లేకపోవడం వలన అధికంగా ధనం ఖర్చు కాగలదు. వ్యవహార వ్యాపార రీత్యా కొన్ని సమస్యలు తలెత్తగలవు. వాటిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పని అవుతుంది. ఉద్యోగం చేసేవారికి అధికారుల చేత ఆదరణ లేక ఉన్నతమైనటువంటి పదవులు రాకుండా ఉంటాయి. దానివలన కొంత అశాంతికి గురి కావలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొద్దిగా మనస్పర్ధలు కలగగలవు. ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేటువంటి మీరు కొద్దిగా అధైర్యం కలిగి ఉంటారు. కోర్టు భూమి సమస్యల వలన కొన్ని సమస్యలు మీకు తలెత్తగలవు. బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు ఏర్పడగలవు. నూతన వ్యాపారములు చేయడం వలన ధన నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది. అధికారుల వలన ఇబ్బందులు కలిగి ఉన్నతమైనటువంటి పదవులకు ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగం గురించి కానీ వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించి కానీ విదేశాలు వెళ్ళేవారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు లేనందున వచ్చే వారం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు కలగగలవు. అన్ని వృత్తుల వారికి అన్ని రంగంల వారికి గ్రహచార గోచార స్థితి బాగులేనందున మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవు నెయ్యి ఆమిదం ఈ 2 నూనెలు కలిపి 5 ఒత్తులు వేసి దీపారాధన చేసి కొద్దిగా బెల్లం పంచదార మినపప్పు నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరి ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓం శ్రీమాత శ్రీ త్రిపుర సుందరి సర్వజన మనోరంజని మమ అభీష్ట సిద్ధిం కురు కురు స్వాహ. ఈ యొక్క మంత్రాన్ని జపం చేసి గురువు మరియు రాహుగ్రహానికి పూజ అభిషేకములు చేయించి శనగలు మరియు మినుములు మరియు స్వయంపాకం బ్రాహ్మణులకు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.